గాదర్ కిషోర్ పోయి మందుల సామ్యాలన్న వచ్చిండు, లేదంటే మందుల సామ్యాలన్న పోయి ఇంకో అన్న వస్తాడు, లేకపోతే గాదర్ కిషోర్ మళ్ళీ రాకుండా, ఇవన్నీ కాదు కాంటెక్స్ట్. ఆయన విధానాలు అట్లా ఉన్నాయి కాబట్టి, ఆయన వైఖరి అట్లా ఉంది కాబట్టి దాని మీద మేము పోరాటం చేయాల్సి వచ్చింది స్థానిక బిడ్డలుగా. అంతే తప్ప ఆయన ఉన్నా ఆయన లేకున్నా ఆయన విధానాలు మార్చుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మళ్ళనైనా రావచ్చు వచ్చి అన్ని ప్రజాస్వామ్యంలో. గాదర్ కిషోర్ గారిలో నచ్చని విధానం ఏంటంటే చాలా ఉన్నాయి. ఆయన ఒంటెత్తు పోకడలు, అహంభావము, పెద్ద పెద్ద మంత్రులను కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తులను ఓడిపోయిన తర్వాత కూడా ప్రజెంట్ కూడా సరే పాత విషయం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత కూడా మంత్రుల గురించి మాట్లాడుతూ అరే తొరే వాడు వీడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ వాదుల మనోభావాల దెబ్బ తీసే విధంగా వాడు వీడు దొంగ నా కొడుకు నీ ఇంటర్వ్యూలే అనుకుంటా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారు మిత్రులు. అది ఎంత జుగుప్సాకరమైనటువంటి అంశము. ఒకరిని తిట్టడం ద్వారా నువ్వు గొప్పను ఎట్లయితావు? విధానాలు చెప్పు. నీకు దమ్ముంటే ప్రజల చేత నువ్వు ఏ విధంగా కొట్లాడతావు, ఏ విధంగా ప్రయత్నం చేస్తావు, ఏ విధంగా పోరాటం చేసి వారికి ఏ విధంగా న్యాయం చేస్తావు అది చెప్పు. లేదు అంటే ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపు. దొంగ నా కొడుకని వాడని వీడని ఏమొస్తుంది? అసలు అనకూడదు ఆ భాష. నేను చదువుకున్న వ్యక్తి అనకూడదు. అసలు దొంగవు నువ్వు కదా, ఎట్లా దొంగ నోట్ల దొంగవు నువ్వు కదా, ఇసుక దొంగవు నువ్వు కదా. గాదర్ కిషోర్ గారు ఇసుక దందా నీ కేసీఆర్ ఇలాకాలో ఇసుక దందా చేస్తారా? గాదర్ కిషోర్ గారు చేసిండు కదా, చేస్తారా? చేసిండు కదా, చేసిండా? గత 100% లబ్ధి పొందిండు, కోటాను కోట్ల రూపాయలు. ఇదే క్వశ్చన్ నేను వారిని అడిగిన. గాదర్ కిషోర్ గారు అనగానే ప్రధానంగా ఇసుక దందా చేస్తాడు అని అన్నారు అని చెప్తే వారు ఏమన్నారంటే ఎవరన్నా కూడా నేను ఇసుక దందా 1,00,000 రూపాయలు కాదు కదా 10,000 రూపాయలకు అవినీతి పాల్పడినా ఒకసారి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, భవిష్యత్తులో ఇంకెక్కడ పోటీ చేయను అన్నారు. ఓకే, నేనేమంటున్నానంటే కిషోర్ అనేటువంటి వ్యక్తి గురించి నువ్వు క్వశ్చన్ అడిగినావు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తికి గతంలోనే ఇదే సవాల్ విసిరితే నేను ఓపెన్ సవాల్ విసిరినా. ఏమని? నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే ఈ మాట శ్రీ లక్ష్మీ యోగ నరసింహస్వామి టెంపుల్ అరవపల్లికి వచ్చి నువ్వు వారి పాదాల సాక్షిగా నేను ఇసుక దందా లోపల నేను లేను, నేను ₹1 కూడా తీసుకోలేదు అనేది ప్రమాణపూర్వకంగా చెప్పు. నీలో నిజాయితీ ఉంటే. ఇది ఇప్పుడు చెప్పే మాట కాదు, ఇది ఎలక్షన్స్ బిఫోర్ తనను తాను నమ్మించుకోవడం కోసం నాకు ఇసుక లోపల ఎలాంటి నేను అవినీతికి పాల్పడట్లేదు, అసలు ఇసుక దందాకు నాకు సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే ఇసుక దందాకు నాకు నిరూపిస్తే నేను రాజకీయాలకు దూరం అవుతా అని చెప్పేసి మాట మాట్లాడాడు. నువ్వు రాజకీయాలకు దూరం కావాల్సిన పని లేదు భయ్. నువ్వు అరవపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ యోగ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి వారి పాదాల సాక్షిగా నువ్వు చెప్పు. లేదు ఆయన క్రిస్టియన్ కదా, ఆయన నమ్మేటువంటి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు నాకు ఇసుక దందాకు సంబంధం లేదని చెప్పి ఆ రోజు నేను సవాల్ విసిరినా. ఆన్సర్ చేయలేదు, సవాల్ను స్వీకరించలేదు. మళ్ళీ ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా. ఓడిపోయింది కదా, ప్రజల లోపల ఇప్పటికీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది కాబట్టి 52,000 ఓట్లతోటి తొక్కితపోయింది కదా. ఆయన ఒక్కడే ఓడిపోలేదు కదా, రాష్ట్రం అంతటా దాదాపు చాలా పెద్ద సీనియర్ లీడర్లు కూడా ఓడిపోయారు. చాలా సీనియర్ లీడర్లు ఓడిపోవచ్చు, కానీ ఇక్కడ గాదర్ కిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎన్ని డబ్బులు పంచినా ఒక ఓటుకు ₹1,000 1,500 పంచడంతో పాటుగా ఊర్లు వాడలు కొని ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆయన డబ్బులు ఇవ్వండి ఎవరికి, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామెలంట కోట్లేసి గెలిపించారు. ఇది ఒక గెలుపంటారా? సారీ, ఆయన అంత ప్రయత్నం చేసిన తర్వాతకి చాలా మంది ఓడిపోయారు కదా, ఈయన కూడా ఓడిపోయాడు అంటే ఆయన ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా మంది చేసినటువంటి ప్రయత్నాలు వేరు, ఈసారి మూడోసారి ఈయన గెలవడానికి చేయని ప్రయత్నాలు వేరు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందా కాంగ్రెస్ పార్టీ గెలిచింది? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ 100% కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకొని చెప్పండి. 2,00,000% కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తిలో గెలిచింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిచారు. గాదర్ కిషోర్ కుమార్ గారు ఏమంటారంటే అక్కడ నిలబడడానికి క్యాండిడేట్లు లేక మా పార్టీలో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్లో తీసుకుపోయి గెలిపించారు, ఆయన ఓట్లేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, బీఆర్ఎస్ కార్యకర్తలే ఓట్లేసారు కాబట్టి గెలిచిరు అని అంటారు. అటు మరి ఆ లెక్కను చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టే కదా. నేను ఒకటి అడుగుతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే ఎమ్మెల్యేకు పోటీ చేయగలిగేటువంటి సామర్థ్యము సత్తా ఉన్నటువంటి నాయకులు నువ్వు తుంగతుర్తి ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల లోపల ఏ నియోజకవర్గాన్ని చేసుకున్నా కానీ 5 నుంచి 10 మంది సమర్థత సత్తా కలిగినటువంటి నాయకులు ఎమ్మెల్యేల అభ్యర్థులుగా ఉంటారు. ఓకేనా? ఇక్కడ
నలుగురు ఐదుగురు ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఉన్న పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అనేటువంటిది ఎవరైతే ఈజీగా గెలుస్తారో ఒకటి, ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ని రకాలుగా ఆలోచించి డిసిషన్ తీసుకొని మందుల స్వామి టికెట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ అన్న ఒక నిమిషం గెలిచేవాడు కాదంట. అద్దంకి దయాకర్ అన్న గెలుస్తాడా గెలవడా కాదు. ఇప్పుడు అభ్యర్థి అనేటువంటి వ్యక్తి మందుల సామీలన్న కాబట్టి స్థానికుడు, మాదిగ బిడ్డ. రెండో విషయం ఏంటంటే ఎలాంటి అవినీతి మరకలు లేని వ్యక్తి, ఎలాంటి అరాచక నేపథ్యం లేని వ్యక్తి. ఈ అరాచకం లేనటువంటి సౌమ్యుడైనటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఉద్యమకారుడు. అన్నిటికి మించి ఉద్యమకారుడు. టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితుల లోపల గ్రామం తిరిగి గద్దెలు కట్టించినటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తి అనేటువంటి కష్టం అనేటువంటి ఉన్నది ఈ ప్రాంతంలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆయనను గుర్తించడం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించిండు. టీఆర్ఎస్లో ఉన్న ఒక ఉద్యమకారుడుగా సమర్థవంతంగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన రాలే. కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేయడానికంటే ముందే, కొన్ని నెలల ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యే ముందు నాకు టికెట్ ఇస్తే వస్తాను రాలే. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా నిలబడడం కోసం, ఒక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద మోయడం కోసం సామేలన్న వచ్చిండే తప్ప టికెట్ కోసమో గెలవడం కోసమో రాలేదు. సామేలన్న పేరు చెప్పగానే బాగా పొగుడుతున్నారు ఎమ్మెల్యే గారిని. ఎందుకు అంటే అంత అభిమానమా ఎమ్మెల్యే? అంటే అభిమానము అని కాదిడ, నిజం. అభిమానం కాదిడ, నిజం. ఎందుకు నిజం అంటే సామేలన్న కష్టపడ్డటువంటి విధానం అనేటువంటి ఫ్రమ్ ద బిగినింగ్ చూసిన వాళ్ళం. అని ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఉద్యమ నిర్మాణం లోపల క్రియాశీల పాత్ర వహించాడు మా ప్రాంతం లోపల. మీరు నమ్ముతారో నమ్మరో, టీఆర్ఎస్ ఉద్యమం అనేటువంటిది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికి కూడా తుంగతుర్తిల ఉద్యమం లేదు. ఈ మాట అంటే చాలామంది బాధపడవచ్చు. ఈ కిషోర్ అనే వ్యక్తి లేనేలేడు ఉద్యమం జరుగుతున్నప్పుడు. కానీ ఉద్యమం ఎందుకు లేదు అంటే చెప్తా. ఉద్యమానికి కిషోర్ గారికి ఏం సంబంధం లేదా? కిషోర్కు ఉద్యమానికి సంబంధం అంటే, కిషోర్ అనేటువంటి వ్యక్తి మేనేజ్మెంట్ పాలిటిక్స్లో ఒక మేనేజ్మెంట్ కోటా ద్వారా వచ్చినటువంటి పర్సన్ ఆయన. ఆ పర్సన్కి ఉద్యమం అనేటువంటిది, ఇప్పుడు ఉద్యమం లోపల ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమకారుడే, అవునా కాదా? పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఉద్యమం లోపల వెనకనో ముందో నిలబడ్డటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లోపల అనామకులు నిలబడ్డరు, అనామకులు కాదు ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు, అనామకులైన వాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాల వాళ్ళు ఉద్యమం లోపల పార్టిసిపేట్ చేశారు. ఆయన నాయకత్వం వహించినా అని చెప్పబడుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైన చెప్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఆయన పాత్ర ఎంత, అది మనం మాట్లాడుకోవాలి. ఆయన టీఆర్ఎస్ పార్టీ లోపల, ఆయన కేసీఆర్ ఇంట్లోపల ఆయన సపర్యలు చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తే కానీ ఆయన ఏదో ఉద్యమం లోపల కట్టలు కట్టి ఏదో చేసిండు అనేది ఏం కాదు. ఉద్యమం లోపల ఓ పిడమర్తి రవి ఉన్నాడు, వంగపల్లి శ్రీనివాస్ పనిచేసిండు, ఈడి గంజనేల్ గౌడ్ పనిచేసిండు. తెలంగాణ ఉద్యమాలు ఎంతోమంది పనిచేసారు, మస్తు మంది పనిచేసారు. ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఈయన టీఆర్ఎస్ పార్టీ కన్సర్న్ లోపల ఆ కేసీఆర్ కుటుంబం లోపల సపర్యలు చేసే కాడ ఆయన ఉన్నాడు. అల్టిమేట్గా పార్టీ నాయకత్వం ఏం ఫీల్ అవుతుంది, నాకు ఎవరు బానిస పని చేస్తారు, ఎవరు బానిసగిరి చేస్తారు, వాళ్ళు ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆయనకి టికెట్ వచ్చింది. అది సామేలన్న కాదని చెప్పేసి అట్లా ఆయన ఆ వేవ్లో ఒకసారి గెలిచిండు, అంతే తప్ప ఆయన ఉద్యమాలు అనేటువంటి. మరి ఆ లెక్కన చూసుకుంటే మందుల సామేలన్నకు కూడా లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈయన కూడా పార్టీలో ఊడిగం చేసిండా, కుటుంబాలకు ఊడిగం చేసిండ అంటారా? ఎట్టి పరిస్థితుల్లో సామేల్ అనే వ్యక్తి ఎవరికి ఊడిగం చేయలేదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఓకే. ఆయన తను యువకుడుగా ఉన్నప్పుడే చాలా ప్రాంతాల లోపల అంబేద్కర్ ఐడియాలజీ కోసం పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని తను చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు టీఆర్ఎస్లో పనిచేసిండు, టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిండు కాబట్టి మందుల సామేలు గుర్తింపు ఉంది, వచ్చిందని చాలామంది అనుకుంటుండొచ్చు. కానీ పార్టీలతోటి సంబంధం లేకుండా పార్టీల లోపల రాజకీయంగా తను ఒక వెలుగు వెళ్ళడానికంటే ముందే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని గ్రామాల లోపల పనిచేసిన వ్యక్తి. అంబేద్కర్ అంటే ఏందో అర్థం కాని పల్లె లోపల చాలా గ్రామాల లోపల అంబేద్కర్ విగ్రహాలని నెలకొల్పి అంబేద్కర్ భావజాలాన్ని కోసం పనిచేయడమే కాకుండా చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నటువంటి వాళ్ళకి ప్రైవేటు కాలేజీలలో సీట్లు మాట్లాడి హెల్ప్ చేసి వాళ్ళ యొక్క విద్య అభివృద్ధికి, వారి యొక్క ఉనికికి తోడ్పడ్డటువంటి వ్యక్తి.
ఆయన ఈరోజు పదవుల కోసము పార్టీలో మారిండు, లేదంటే ఎవరికో బానిసత్వం చేస్తారంటే అంబేద్కర్ నిజమైనటువంటి అంబేద్కర్ భావజాలం నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి బానిసత్వం చేయడు. అందులో మందుల సామెలన్న అస్సలు చేయడు. బానిసత్వం అనేటువంటి మాటకు సామెలన్న డిక్షనరీలో బానిసత్వం అనేటువంటి పదానికి చోటు లేదు.